Hi friends, how are you? See, Polytechnic Entrance Examination series lo already 3 chapters we have completed successfully. That is light, reflection, refraction, 40 important questions. The next one is human eye and colorful world, another 40 important questions, very important questions. And latestly third one we have completed the video, that is current electricity, another 40 important questions. Now last chapter 40 important questions I am going to start today is magnetic effects of current. అర్థమవుతుందా? సో ఇందులోంచి కూడా మనకి 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. ప్లీజ్ స్టడీ దీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాట్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐఎమ్ గివింగ్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లాస్ట్ చాప్టర్. ప్లీజ్. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మరి. రైట్. సో నౌ లాస్ట్ చాప్టర్ ఫోర్త్ వన్, దట్ ఈస్ magnetic effects of current. So already you discussed in the concept this one regarding the great gentleman Mr. Oersted. Hans Christian Oersted is the main person to invent about this chapter. Accidentally while explaining in the classroom about a simple circuit, magnetic compass was deflected. So thereby this effect was started. ఓకేనా? సో ఇందులోంచి కూడా మనకి ఒక 10 మార్క్స్ వచ్చే అవకాశం ఎగ్జామ్. మీకు చెప్పాను కదా 4 చాప్టర్స్, 4 into 10 40 మార్క్స్. ఫిజిక్స్ వీ హ్యావ్ 40, కెమిస్ట్రీ వీ హ్యావ్ 30, మ్యాథ్స్ వీ హ్యావ్ 50. టోటల్లీ యూఆర్ హ్యావింగ్ 120 మార్క్స్ అనమాట. నేను చెప్పిన ఈ 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ప్రీవియస్ పాలిటెక్నిక్ పేపర్స్ కూడా నేను చేపిస్తానండి. యావరేజ్గా ఒక 20 క్వశ్చన్స్ ఈచ్ చాప్టర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇచ్చిన ఎగ్జామినేషన్ పేపర్స్ సాల్వ్ చేస్తాను. ఇవి మాత్రం గ్యారంటీ క్వశ్చన్స్ అనమాట. అంటే నెంబర్ మారొచ్చేమో కానీ క్వశ్చన్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఓకే, సో మీకు చెప్పాను మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం లిటిల్ బోరింగ్ చాప్టర్ లైక్ హ్యూమన్ ఐ కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ లైట్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో లెట్ us గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ అండి, రాసుకోండి. The magnetic force acting okay on a straight wire, I'll better rub this one. How do you know this one? On a straight wire of length L, carrying a current I. Sometimes this I is also given as capital I and ఏదైనా ఒకటే, small I గాని capital I, which is perpendicular, this is a symbol of perpendicular to the uniform magnetic field, magnetic field వెక్టార్ కాబట్టి ఈ విధంగా ఇండికేట్ చేసుకోవచ్చు. ఎంతమంది మీకు థియరిటికల్ క్లాస్లో కూడా చెప్పాను, ఫిజిక్స్లో ఇలా ఇంటూ మార్క్ పెట్టామంటే ఇంటూ ద బోర్డ్ లేదా ఇంటూ ద పేజ్, ఒకవేళ ఇలా పెట్టి చుక్క పెట్టామంటే అలాగా అవుట్ సైడ్ ద బోర్డ్, బయటికి అనమాట. ఇలాగా చూడండి, ఇలా మీ కెమెరా డైరెక్షన్లో ఇలా పెడితే, అలాగే ఇంటూ పెడితే లైక్ దిస్ ఇస్ ద డైరెక్షన్, ఇది ఇంటూ ద బోర్డు. ఈ సింబల్స్ బాగా అలవాటు చేసి ఇది అవుట్ సైడ్ ద బోర్డు. ఓకేనా? ఎక్కడైనా ఆ విధంగా సింబల్స్ వస్తే మాత్రం మీరు అర్థం చేసుకోవాలి, ఇంటూ ద పేజ్ లేదా ఇంటూ ద బోర్డు, చొక్క వస్తే అవుట్ సైడ్ ద బోర్డు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇచ్చాడు వాడు. నెంబర్ 1 ILB, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ I/BL, third one B/IL, and fourth one I²BL. ఇది ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే కొంచెం కాన్సెప్ట్ రావాలి. ఇదేంటంటే చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు, ఇలా ఇంటూ పెట్టానంటే ఇంటూ ద బోర్డ్, చొక్క పెట్టానంటే అవుట్ సైడ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనమాట, వెక్టార్ లోపలికి.
తర్వాత మీకు ఇంకొక మంచి రూల్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్నే రైట్ హ్యాండ్ పామ్ రూల్ అని కూడా చెప్పవచ్చు. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రైట్ హ్యాండ్ పామ్ రూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ దేర్ ఫర్ యువర్ సిలబస్, యూ కెన్ అప్లై అండ్ ఈజీలీ సాల్వ్. ట్రిక్ అండి ఇది, ట్రిక్స్ ఉపయోగించవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ కదా, రైట్ హ్యాండ్ పామ్ రూల్. ఏంటంటే రైట్ హ్యాండ్ పని చూడండి, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ 4 ఫింగర్స్ని యూ కెన్ పుట్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ కరెంట్ కానీ ఏదైనా దేనికైనా యూజ్ చేయొచ్చు. దీన్ని రైట్ హ్యాండ్ పామ్లో ఉంటారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎలా వాడుకుంటామంటే ఒకసారి చూడండి. సపోజ్ ఈ ఫింగర్స్ ఉన్నాయి, 1 2 3 4 ఫింగర్స్ ఉన్నాయి. ఇది థంబ్, ఇది హ్యాండ్, ఇది థంబ్ అండి. ఓకేనా? ఈ 4 ఫింగర్స్, ఇవి 4 ఫింగర్స్. ఇది థంబ్, ఇది పామ్. చూడండి, పామ్ అంటే ఇది కాదు, ఇది మండ, ఇది పామ్, ఇది లోపల భాగం. దిస్ ఇస్ పామ్, దిస్ ఇస్ పామ్. ఓకేనా? సో ఈ రూల్ మనం ఎలా యూజ్ చేసే ట్రిక్, ఈ ట్రిక్తో ఈజీగా సాల్వ్ చేయొచ్చు మ్యాక్సిమం థియరిటికల్ న్యూమరికల్ ప్రాబ్లమ్. చూడండి, మనం చెప్పొచ్చేది ఏంటి ఇక్కడ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి. అంటే ఈ ఫింగర్స్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫింగర్స్ ఇండికేట్స్, ఇలా బార్ పెట్టానంటే వెక్టార్ అనమాట, సదిశ, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. థంబ్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కానీ స్పీడ్, వెలాసిటీ ఇచ్చారు కదా, వెలాసిటీ. ఈ పామ్ ఉంది కదా, పామ్ ఇండికేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్. దిస్ ఇండికేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. చాలా ఈజీగా దీంతో కనిపెట్టవచ్చు వితౌట్ యూజింగ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండ్ రైట్ హ్యాండ్ ఫ్లెమింగ్స్ రూల్. ఈ రైట్ హ్యాండ్ పామ్ రూల్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ ఈవెన్ ఇన్ యువర్ హైయర్ క్లాస్. అర్థవుతుందా? ఇప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేస్తే మీకు ఈజీగా చూసుకోండి. 4 ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. థంబ్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ వెలాసిటీ. పామ్ ఇండికేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ వాడు ఏమన్నాడు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ స్ట్రైట్ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ క్యారింగ్. చూడండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్, జాగ్రత్తగా వినండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ స్ట్రైట్ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ క్యారింగ్ ఏ కరెంట్ ఐ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ది యూనిఫామ్ ఫీల్డ్. అంటే ఇలా ఉంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దానికి పెర్పెండిక్యులర్ ఉంది. సపోజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉందండి, ఇలాగా దానికి పెర్పెండిక్యులర్ ఉంది ఇలా. సో యూ కెన్ టేక్ లైక్ దిస్, యూ కెన్ టేక్ లైక్ దిస్, యూ కెన్ టేక్ లైక్ దిస్. దిస్ ఈస్ ద conductor of length L. So this conductor is like this. This is magnetic field inside. Conductor is like this, perpendicular to this one. Okay. So ee vidhanga chuskochu man. Conductor la undi. Suppose it is moving, then the conductor will be moving this fashion. Ante appudu ela teeskochu. 4 fingers indicating magnetic field moving. Ee direction లేదా upward direction లేదా డౌన్వర్డ్ డైరెక్షన్. బికాస్ దిస్ థంబ్ ఇండికేట్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఇట్ ఈస్ మూవింగ్ ద కండక్టర్. డౌన్వర్డా, అప్వర్డా, దిస్ సైడ్ అనేది. సో ఇక్కడ ఏంటి, మనకి పెర్పెండిక్యులర్ యూనిఫామ్ ఉన్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ గివెన్ బై ILB. యాక్చువల్గా ఇట్ ఈస్ ఇంటూ సైన్ థీటా. బట్ మ్యాక్సిమం ఫోర్స్ ఎప్పుడు అవుతుందండి సైన్ థీటా, వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ గివెన్ బై ILB. sin 90 1 కాబట్టి, since sin 90 is 1 కాబట్టి ఇక్కడ ఇంటూ 1 వేసిస్తే ILB. సో ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ వన్ ప్లీజ్. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి కాన్సెప్ట్. ఏదో గుడ్డిగా ఏదో టిక్ పెట్టడం కాదు, ఏ రూల్ ప్రకారం ఇది చేసాం, ఎంత ఈజీ మెథడ్లో చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి అయినప్పుడు ఫింగర్స్ లోపల పెట్టండి, బయటకు అనుకోండి ఫింగర్స్ ఇలా బయట పెట్టండి. ఈ ఫింగర్స్ ఇండికేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ వెలాసిటీ. Palm indicates upward, downward, or this side or this side. So like this, the right hand palm rule used in magnetic effects of current. So ekkada endante magnetic force acting on a straight conductor which is perpendicular uniform field. Then akkada adigindi enti question, what is the formula? Magnetic force adigadu. Magnetic force acting on a wire of length L carrying a current I which is perpendicular. Okay na? Malli parallel ochindi anukondi, సైన్ 0 అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ మ్యాక్సిమం అండ్ ఇట్ ఇస్ పెర్పెండిక్యులర్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ బి పెర్పెండిక్యులర్, V షుడ్ బి పెర్పెండిక్యులర్, L షుడ్ బి పెర్పెండిక్యులర్. ఈ 3 పెర్పెండిక్యులర్ ఉండాలి.
ఏ ఒకటి ప్యారలల్ ఉన్న మనకి సైన్ 0 0 కాబట్టి 0 అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బికాస్ సైన్ 0 = 0 కాబట్టి. సో ఈ మూడు కూడా పెర్పెండిక్యులర్ ఉండాలి. ఎవరెవరు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లెంత్ ఆఫ్ ద కండక్టర్, అలాగే వెలాసిటీ. ఈ మూడు పెర్పెండిక్యులర్ ఉంటేనే దిస్ ఫార్ములా ఇస్ వ్యాలిడ్. సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. ఈవెన్ దో ఇట్ ఇస్ లెంతీ ఫస్ట్ వన్. సెకండ్ దాన్ని వెళ్ళిపోదామా? రైట్. సో ఫస్ట్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఇట్ మే టేక్ టైమ్. లేటర్ ఆన్ విల్ ఇంక్రీజ్ అవర్ స్పీడ్. సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. సో ఈ రూల్స్ మనం బాగా యూజ్ చేసుకోవచ్చు రాగా నెక్స్ట్ కమింగ్ ప్రాబ్లమ్స్లో. సెకండ్ ప్రాబ్లం ప్లీజ్. సెకండ్ వన్, మెకానికల్ ఎనర్జీ is converted into electrical energy. Mechanical energy is converted into electrical energy. సో ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్. దేంట్లో? నెంబర్ 1, is it motors? Second one, is it electric geysers? Is it electric geysers? Third one, which is kept in the bathrooms and other electric geysers for heating water. Next one, generators. And last one, televisions. Okay na? So మనందరికీ తెలుసు మెకానికల్ ఎనర్జీ. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి, ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ వర్కింగ్. మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ టు సౌండ్ ఎనర్జీ ఇక్కడ. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ దేంట్లో అవుతుంది? ఎలక్ట్రికల్ గీజర్లో ఎలక్ట్రిసిటీ ఉపయోగించి హీట్ చేస్తున్నాం కాదు, మోటార్లో కూడా కాదు. మోటార్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ ఎవర్ వర్క్ రిక్వైర్డ్ ఇంటూ మెకానికల్. జనరేటర్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ సౌండ్ ఎనర్జీ టెలివిజన్స్లో. సో జనరల్గా మనకి జనరేటర్స్ ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మెకానిక్ అంటే కాయిల్ రొటేట్ అవుతుంటుంది రెండు స్ట్రాంగ్ పోల్స్ మధ్యన. ఆ కాయిల్ జనరేట్ అయినప్పుడు మనకి ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, ఫారడేస్ లాస్, లెంజ్ లాస్. ఆ విధంగా కరెంట్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. జనరేటర్స్ ప్లీజ్. ఓకేనా? జనరేటర్స్. థర్డ్ క్వశ్చన్ మూడోదండి. విల్ స్పీడ్ అప్. ద డివైస్ విచ్ కంటైన్స్, థర్డ్ క్వశ్చన్ ప్లీజ్. ద డివైస్ which contains slip rings, the device which contains slip rings to reverse the direction. Very very important questions అండి. To reverse the direction of current, through coil is called dash. అదవుతుందా? దేంట్లోని ఈ స్లిప్ రింగ్స్ వాడతారు టు రివర్స్ ద డైరెక్షన్. నెంబర్ 1, స్లిప్ రింగ్స్ జనరల్గా రివర్స్ చేయడం దాన్ని కమ్యూటేటర్ అని కూడా అనొచ్చు అనుకుంటాను. ఓకేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దేంట్లో వాడతారు అడుగుతాను. ఫస్ట్ వన్ రెసిస్టారా? సెకండ్ వన్ బ్యాటరీయా? థర్డ్ వన్ electric motor, and last one is solenoid. Also it behaves like a magnet, north and south pole, copper wire wound. సో ఇది జనరల్గా స్లిప్ రింగ్స్ జనరల్గా వాడేది ఇందులో కాదు, బ్యాటరీలో కాదు, ఎలక్ట్రిక్ మోటార్ టు రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ ఎలక్ట్రిక్ మోటార్. దట్ ఈస్ 3. థర్డ్ వన్ ప్లీజ్. షల్ వి గో టు ఫోర్త్ క్వశ్చన్ ప్లీజ్. విల్ స్పీడ్ అప్ నౌ. కొంచెం స్పీడ్ పికప్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్. సి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి లైట్గా థియరీ పార్ట్ వాళ్ళు బోరింగ్ అనిపిస్తుంది, బట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ప్రాబ్లమ్స్ అక్కడక్కడ వస్తాయి మనకి ఫారడేస్ లాస్ వచ్చినప్పుడు, దెన్ వీ కెన్ అటెంప్ట్. ఫోర్త్ క్వశ్చన్ ప్లీజ్. నాలుగోదండి. నాలుగో క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. రైట్. మీకు ఇష్టమైన ప్రాబ్లం కూడా వచ్చింది చూడండి ఇక్కడ. an increase in magnetic flux దేనికి ఇండికేట్ చేస్తే తెలుసు కదా, 5 యూనిట్స్ కూడా తెలుసు కదా, వెబర్స్. magnetic flux through a coil of 500 turns in 0.1 seconds is
is 0.001 Webers. This is the unit for magnetic flux, already I told you. అయితే క్వశ్చన్ ఏంటి అడుగుతున్నాడు వాడు, ది maximum induced EMF, the maximum induced EMF in the coil. సో కాయిల్లో ఎంత ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది అడుగుతున్నాడు. ఆన్సర్ కూడా ఇచ్చాడు. నెంబర్ 1 యాజ్ 50 volts, నెంబర్ 2 10 volts, నెంబర్ 3 0.5 volts, అండ్ నెంబర్ 4 5 volts. చూడండి ప్రాబ్లమ్స్ వచ్చాయండి మనకి ఈజీగా చేసుకోవడానికి. ఇది మీకు చేయాలంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బ్రహ్మాండంగా రావాలి మీకు. ఫారడేస్ గివెన్ ఎక్సలెంట్ 2 laws. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. అకార్డింగ్ ఫస్ట్ లాతో నేను తేలిపోతుంది. సో ఫారడేస్ లాస్ చూసుకున్నట్టుగైతే ఫారడేస్ లాస్ ఆఫ్ ఈఎం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఆయన ఏమి ఇచ్చాడు పాపం, జస్ట్ బై యూజింగ్ బార్ మ్యాగ్నెట్ యూ కెన్ క్రియేట్ ఎలక్ట్రిసిటీ వితౌట్ యూజింగ్ ఎనీ బ్యాటరీ. ఓకేనా, బై జస్ట్ యూజింగ్ మెకానికల్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనమాట. నథింగ్ బట్ చేంజింగ్ ద ఎనర్జీ, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్. మెకానికల్ ఎనర్జీస్ కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ అదవుతుందా. సో ఇట్స్ ఆల్సో ఈక్వల్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఫారడేస్ లా ప్రకారం ఆయన ఏం చెప్పాడు, ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -d∅dt. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఈ మైనస్ ఏంటి సార్ పెట్టారు మీరు అనవసరంగా. మైనస్ ఎందుకంటే దిస్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ అనదర్ సైన్ ఇస్ లెన్స్ లా. సో ఈయన ఏం చెప్పాడు, ఆ మైనస్ సైన్ ఇండికేషన్ ఏంటంటే ఆల్వేస్ ద ఇండ్యూస్ ఈఎంఎఫ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్. అపోజ్ అంటే కరెంట్ ఎక్కువైనప్పుడు తగ్గించడం, కరెంట్ తక్కువైనప్పుడు ఇంక్రీజ్ చేయడం. దట్ ఈస్ అపోజింగ్ అనమాట. అంటే మ్యాగ్నెట్ దగ్గరికి వస్తున్నప్పుడు కాయిల్ దగ్గరికి పుష్ చేస్తుంది మ్యాగ్నెట్కి. అంటే ఇక్కడ ఆల్రెడీ నార్త్ పోల్ వచ్చినప్పుడు నార్త్ పోల్ తయారు చేసుకొని మ్యాగ్నెట్ తోసేస్తుంది. మ్యాగ్నెట్ వెళ్ళిపోతున్నప్పుడు వెన్ మ్యాగ్నెట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద కాయిల్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ అట్రాక్ట్స్. దట్ ఈస్ వాట్ ద మెయిన్ లెన్స్ లా ఇస్ సేయింగ్. ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద చేంజ్ ప్రొడ్యూస్డ్. కరెంట్ తగ్గుతున్నప్పుడు పెంచుతున్నప్పుడు తగ్గుతుంది అనమాట. అది నెగిటివ్ సైన్. తర్వాత దాని గురించి మీరు అలాగే కాన్సెప్ట్ చదివి ఉంటారు 10th లో, అది నెగిటివ్ సైన్. బట్ ఇక్కడ నెగిటివ్ మనం తీసుకోవాలి, విల్ టేక్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంది. ఎందుకంటే ఆన్సర్లు ఇక్కడ మనకు నెగిటివ్ ఇవ్వలేదు. సో అంత మ్యాగ్నిట్యూడ్ తీసుకుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు d∅dt. ఈ ప్రపోర్షన్టీ కూడా తీసేసి కాన్స్టెంట్ పెట్టామని అనుకుందాం, కాన్స్టెంట్ కే. సో అది కూడా తీసేస్తున్నాను నేను. ఇది ఫార్ములా మనకి ఫారడేస్ ఫస్ట్ లా. సెకండ్ లాని వీ కెన్ ఇంట్రడ్యూస్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా తీసుకొని సెకండ్ లాగా మనం తీసుకోవచ్చు. ఓకేనా, అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్. ఎంత ఫాస్ట్గా చేంజ్ అయితే అంత ఇండక్షన్ అవుతుంది, ఎంత స్లోగా వెళ్తే ఇండ్యూస్ ఈఎంఎఫ్ అంత స్లోగా ఉంటుంది. అది మెయిన్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ పెట్టేద్దాం ఫార్ములాలోని. చూడండి, an increase in the magnetic flux phi through a coil. అంటే సపోజ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ n ఉన్నాయి అనుకోండి, n టర్న్స్, ఫార్ములా n తీసుకోవచ్చు. సో n ఇంటూ d∅dt. టర్న్స్ ఇచ్చాడండి, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత పాపం 500 టర్న్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు dt 0.1 seconds. అలాగే ఇంకేం ఇచ్చాడు మనకి ఇక్కడ, ఫ్లక్స్ ఇచ్చాడు 5 ఆర్ d∅, చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఏదైనా ఉంటాయండి, d∅ ఆర్ d, అదే టైం dt కానీ t ఏదైనా ఒకటే. అదెంత ఇచ్చాడు 0.01 వెబర్స్, సైంటిస్ట్ నేమ్. తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయండి, మనకు వచ్చేస్తుంది ఇండ్యూస్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ఎంత ఇచ్చాడు 500 ఇంటూ d∅, చేంజ్ ఇన్ ఫ్లక్స్ 0.001 బై టైం dt ఎంత ఇచ్చాడు 0.1. ఓకేనా, ఇవన్నీ వేస్తే మనకి జాగ్రత్తగా సాల్వ్ చేయాలని చూసుకోండి సొల్యూషను, మ్యాథమెటికల్ అప్లికేషన్. ఇది 1 2 3, దీన్ని ఏం చేస్తాను 1 ఇంటూ 10⁻³ అని రాస్తాను, ఎందుకంటే 1/1000. అలాగే కింద 0.1ని 1/10 మళ్ళీ పైకి పంపించవచ్చు. సో దీన్ని ఫైనల్గా 500 ఇంటూ 10⁻³ 10 పైకి వెళ్ళిపోయింది ఇంటూ 10. అదొక పాయింట్. ఇక్కడ చేర్చండి, ఈ 10 1 పవరు, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి అంటే ఇది ఒక 100. 1 2 3, ఇది పవర్ 3, ఇది +-3. సో ఇవన్నీ పోతాయి జీరోస్. ఎంత మిగిలింది మనకి 5. ఆన్సర్ ఉందో చెక్ చేసుకోండి, 5 volts. సో దట్ ఈస్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకేనా, దట్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్.
5 volts is the answer. చాలా జాగ్రత్త కాలి, ఒకసారి 0 అటు ఇటు అయిపోవచ్చు, అందుకే జాగ్రత్త కాలి చేసిన ఆన్సర్ ఈస్ 5 volts. ఇండియన్ 4th one is the answer. సో మీకు చెప్తాను కదా, కాన్సెప్ట్ బాగా వస్తేనే లెక్కలు మనం బాగా చేయగలం ఫిజిక్స్లో. షల్ వి గో టు ద నెక్స్ట్ ఐటమ్. 4వది కదా, 5వ ప్రాబ్లం కదా, నోట్ చేసుకోండి ఫాస్ట్గా. 5వది ప్లీజ్. సో రిగార్డింగ్ న్యూమరికల్స్ యూ హ్యావ్ టు లెర్న్ ద కాన్సెప్ట్ వెరీ వెల్, దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్. ప్లీజ్ నోట్ చేస్తారా, జరిపేస్తున్నాను ప్లీజ్. సో ఫారడేస్ లాస్ ఉపయోగించి మనం సాల్వ్ చేయాలి ఇది, ఓకేనా. -d5/dt మైనస్ లెంజ్ లా, రైట్. సో shall we go to the next one? ఇన్ 4th అయింది కదా, 5th క్వశ్చన్ వెళ్దాం మనం ఇప్పుడు, రైట్. సో ఎన్ని క్వశ్చన్స్ అయ్యండి? 1 2 3 4 అయ్యే క్వశ్చన్స్. 5th క్వశ్చన్, వెరీ గుడ్, 5th one. సో ఇది కూడా జరిపేద్దాం కిందన, ఓకేనా. ఆన్సర్ 5 words, ఓకే చేర్పేస్తున్నాను. 5th one అంటే ఏం లేదు, నెంబర్ కౌంట్ తేడా వస్తుందని ఒకటి ఉంచున్నాను, ఓవర్లుక్లో మన నెంబర్ అటు ఇటు అవుతుందని, రైట్. నౌ ఇట్ ఈస్ ఓకే. 5th one. 5th క్వశ్చన్ కూడా చూడండి, ఇంచుమించు అలాంటి క్వశ్చనే, కొంచెం మార్చాడు. ఇఫ్ E and delta T are the induced EMF and time, then the change in magnetic flux, is given by dash. So answer ఇచ్చాడండి. Is it E by delta T? Is it E delta T? Is it root over E by delta T? Or last one, is it root E delta T? సో ఇది కూడా ఇప్పుడే చెప్పాను కదండి, ఫారడేస్ లాస్ ఉపయోగించి మనం సాల్వేషన్ చేయాలి. ఈ డెల్టా టీ ఆర్ ద ఇండ్యూస్ ఈఎంఎఫ్ అండ్ టైం. అంటే ఫారడేస్ లా ఏం చెప్పాను మీకు, ఈ యాక్చువల్ ఒరిజినల్గా అయితే -d5/dt, ఇక్కడ కాన్స్టెంట్ కూడా వస్తుంది ఒరిజినల్గా అయితే చెప్పాలంటే, ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ కే, బికాస్ ప్రపోజల్ తీయాలంటే కాన్స్టెంట్ పెట్టాలి. ఇది ఒరిజినల్ ఫార్ములా మనకి, బట్ కాన్స్టెంట్ మనం తీసేస్తున్నాం జనరల్గా. సో ఒరిజినల్గా మనకి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంది, ఆన్సర్ లేవు కూడా మైనస్లో లేవు కాబట్టి విల్ టేక్ మాడ్యులస్, మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం. అందుకే ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే అన్ని కూడా యాడ్ చేస్తాం, లేకపోతే సింపుల్గా d5/dt తీసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు వాడు పాపం, ఈ ఇండ్యూస్ ఈఎంఎఫ్ తర్వాత డెల్టా టీ ఈజ్ టైం, అంటే ఇది ఉంది కదా dt బదులు వాడు డెల్టా టీ తీసుకుంటున్నాడు పాపం, టైం. అయితే ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత అన్నాడు, ఇది ఎంత అన్నాడు. సో దీన్ని మల్టిప్లై చేసేయడమే, E into dt బదులు ఎక్కడ డెల్టా టీ, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ E. చూడండి ఆన్సర్ ఉందో లేదో, ఇది సెకండ్ వన్ ఇది ఆన్సర్, ఈ డెల్టా టీ. ప్లీజ్ నోట్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 5th క్వశ్చన్ కంప్లీట్ చేయండి. విల్ గో టు ద 6th one, నెక్స్ట్ వన్ కాపీ చేయండి. ఎస్, ఈజీగా ఉన్నాయా క్వశ్చన్స్, రైట్. నౌ లెట్ us go to the 6th one ప్లీజ్. రబ్ చేస్తున్నాను, నోట్ చేశారా, రైట్. 6th one, 6th క్వశ్చన్ ప్లీజ్. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ కాన్సెప్ట్ రాకపోతే అస్సలు చేయలేరు మీరు, కాన్సెప్ట్ వస్తే దానంత ఈజీ ప్రాబ్లమ్స్ ఇంకేమీ ఉండవు. 6th ప్రాబ్లం ప్లీజ్. పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్, పిక్ ద ఫాల్స్ అంటే రాంగ్ స్టేట్మెంట్స్. పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆన్ ద మ్యాగ్నెటిక్ field lines. స్టేట్మెంట్ ఇచ్చేయండి, అందులో రాంగ్ స్టేట్మెంట్ ఏదో పిక్ చేయమని. ఫస్ట్ది దే ఆర్ ఇమాజినరీ, అంతే కదా మరి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నిజంగా కాదు, అవి ఇమాజినరీ, హైపోథెటికల్, ఇలా వస్తాయని చెప్పడం. సో దే ఆర్ ఇమాజినరీ. సెకండ్ వన్, దే ఆర్ 2 dimensional.
దే ఆర్ టూ డైమెన్షనల్, అంటే 2Dలో ఉంటాయా. థర్డ్ వన్, దే ఆర్ క్లోజ్డ్ లూప్స్, దే ఆర్ క్లోజ్డ్ లూప్స్, అంటే ఇలాగా లైన్స్ అలాగే వస్తాయి కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దే నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్, దే నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. మీకు ఆల్రెడీ చెప్పాను చూసారా, మీకు మ్యాగ్నెటిజం చెప్తున్నప్పుడు కాన్సెప్ట్లో ఎప్పుడు కూడా అవుట్ సైడ్ నార్త్ టు సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి. అవుట్ సైడ్ ఎప్పుడు ఇన్సైడ్ సౌత్ నుంచి నార్త్కి వెళ్తాయి. అది డైపోల్ మొమెంటం మ్యాగ్నెటిక్ కానీ ఎలక్ట్రిక్ చార్జెస్లో కానీ. ఎలక్ట్రికల్ డైపోల్ మ్యాగ్నెటిక్ బయట నుంచి నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి. చూడండి క్లియర్గా ఉంటాయి లైన్స్, ఓవర్లాప్ కూడా డిస్టింక్ట్. చూడండి, అంటే దే ఆర్ క్లోజ్డ్ లూప్స్. తర్వాత దే ఆర్ ఇమాజినరీ లైన్స్ అండ్ ఇమాజినరీ, నిజమైనవి కాదు, ఇమాజినరీ. దే నెవర్ ఇంటర్సెక్ట్. చూడండి, ఏ రెండు కూడా కలిస్తే ద రిజల్టెంట్ విల్ బి 2 డైరెక్షన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి, ఇదిగోండి 2 డైమెన్షనల్. దే ఆర్ 2 డైమెన్షన్, 2 డైమెన్షన్ కాదు, అవి లీనియర్గా ఉన్నాయి కదా, వేరే 2 డైమెన్షనల్ లేవు. సో ద పిక్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అంటే దే ఆర్ 2 డైమెన్షన్, దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా. Shall we go to the next one? 7th question please. Right. The concept మీద క్వశ్చన్స్ ఏమైనా సరే కాన్సెప్ట్ బేస్ మీద ఉంటాయి. చూడండి, నోట్ చేస్తారా, చెప్పేస్తున్నాను. 7th question please. Now we'll increase our speed. Right. 7th question. Right. The SI unit of SI unit is System International Unit. SI units of magnetic flux. The SI unit of magnetic flux ante cheppanu kada phi, and magnetic flux density, and magnetic flux density లేదా magnetic field induction రెండు ఒకటేనండి. density which is indicated as B bar vector R dash. నెంబర్ 1 ఆన్సర్ ఇచ్చాడండి, చూడండి, కూలుంబ్ వెబర్. రెండోది కూలుంబ్ టెస్లా. నెంబర్ 3 వెబర్ టెస్లా. సైంటిస్ట్ నేమ్స్ ఇవన్నీ, వెబర్ అండ్ ఆంపియర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ వెబర్స్, యూనిట్స్ వెబర్స్, WB, వెబర్ సైంటిస్ట్ నేమ్. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ డెన్సిటీ B, వెక్టార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ మెజర్డ్ బై ఐదర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ సింప్లీ టెస్లా ఆర్ న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్. ఇక్కడ ఈ రెండు లేవు కాబట్టి టెస్లా ఉంది, చూడండి. సో ఒక టెస్లా అన్నింటిలో ఉంది. కానీ ఫస్ట్ ఏమిటి, SI యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఫస్ట్ ఫ్లక్స్ ఏంటి, వెబర్స్. చూడండి, ఫ్లక్స్ వెబర్స్. తర్వాత ఇది టెస్లా. సో థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్ ప్లీజ్. చాలా జాగ్రత్త పెట్టాలి ఆన్సర్స్, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లక్స్ అడిగాడు. ఫ్లక్స్ యూనిట్ ఇన్ SI యూనిట్ వెబర్స్. చూడండి, ఇక్కడ వెబర్స్ ఉంది కానీ సెకండ్ యాంపియర్స్ ఉంది, తప్పు కదా. బీకి యూనిట్ యాంపియర్ కాదు కదా, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా లేదా న్యూటన్ పర్. సో థర్డ్ వన్ ఈజ్ ద బెటర్ ఆన్సర్ ప్లీజ్. 8th క్వశ్చన్. 8th వన్, ది డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటికిజం. నెక్స్ట్ అండి, ది డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. చెప్పేస్తాను, ఇది మనకి అడ్డుగా ఉంది కదా, అయిపోయింది ఆన్సర్ ఇది. ది డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం led to the invention of dash. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇన్వెంట్ చేయడానికి ఏంటైంది, మెయిన్ ఏంటి, దానివల్ల ఏం యూజ్ అయింది, ఎలక్ట్రిక్ బల్బా, ఈజ్ ఇట్ ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టారా దానివల్ల. రెండవది ఎలక్ట్రిక్ గేజర్ విచ్ ఆర్ యూజ్ ఇన్ బాత్రూమ్స్ ఫర్ హీటింగ్ వాటర్. ఈజ్ ఇట్ థర్డ్ వన్ బ్యాటరీ. అండ్ లాస్ట్ వన్ డైనమో. ఐ థింక్ దిస్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఆల్ఫ్రెడ్ నోబెల్. అక్కడి నుంచి నోబెల్ ప్రైజ్ స్టార్ట్ చేశారు.
So dynamo principle into mechanical energy is called into electrical energy, I think, I suppose. So the development of electromagnetism led to the invention of the last one, I think, answer dynamo. Not electric bulb, లేదా electric geyser, లేదా battery. So that is the answer. Dynamo is the answer అండి. స్పెల్లింగ్ ఒకవేళ మీకు ఇక్కడ ఏ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా తీసేవచ్చండి. మేస్ట్రో DYNAM dynamo. Next one, 9th question. The magnetic flux. Theoretical questions. The magnetic flux. The magnetic flux passing. The magnetic flux passing through a unit area perpendicular to the field. Unit area perpendicular to the field is dash. ఏంటంటాడు అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, is it flux density? Magnetic flux density. ఓకేనా, magnetic V bar. Next one, magnetic moment, capital M. Third one, magnetic pole strength, small m. And last one, electromotive force, En. So magnetic flux phi passing through a unit area. జనరల్గా మనకి మీకు తెలిసే ఉంటుంది, ఫ్లక్స్ కి డెఫినేషన్ ఏంటి? B.A. ఆల్రెడీ మీ కాన్సెప్ట్లో చెప్పాను. ఇది ఒక సర్ఫేస్ అనుకోండి. సర్ఫేస్కి ఎప్పుడు పెర్పెండిక్యులర్ ఏరియా వెక్టార్ ఉంటుంది. సపోజ్ ఇక్కడి నుంచి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ అవుతుంది అనుకోండి, అలాగా నెంబర్ ఆఫ్ లైన్స్, అండ్ దిస్ ఈస్ ద యాంగిల్ మేడ్ విత్ దిస్ వన్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, దిస్ ఈస్ థీటా. దెన్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్ ఇస్ గివెన్ బై phi. ఓకేనా? సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ phi passing through unit area perpendicular to the field is given by what? Phi by A is equal to what? B vector, Weber per meter square. So flux density, ఓకేనా? ఫ్లక్స్ ఏ ఫ్లక్స్ డెన్సిటీ? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. చూసుకోండి, ఫార్ములా ఇక్కడ రాస్తాను మీకోసం. B is equal to phi by A. Phi యూనిట్స్ ఏంటి? ఫ్లక్స్ వెబర్స్, ఏరియా మీటర్ స్క్వేర్. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా లేదా న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్. దట్ ఈస్ ద ఆన్సర్ ప్లీజ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ phi passing through unit area perpendicular to the field. చెప్పేస్తున్నానండి. We'll go to the 10th one. 10th question please, in magnetic effects of current. ఓకేనా? 10th one. Note చేసుకోండి 10th question please. Little we are increasing our pace. Next one, when freely suspended. When freely suspended, the compass needle, freely suspended compass needle come to rest along the geographic dash. అంటే ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్ కానీ ఫ్రీలీ సస్పెండ్ చేస్తే ఎయిర్లోని దాని యొక్క నార్త్ సౌత్ పోల్ ఎలా చూపిస్తుంది అడుగుతున్నాడు. ఫ్రీలీ సస్పెండెడ్. ఫస్ట్ది నార్త్ ఈస్ట్ డైరెక్షనా, సెకండ్ వన్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షనా. అంటే దీని యొక్క ఇది రిగార్డింగ్ జోగ్రఫికల్ నార్త్ పోల్ ఎర్త్ పోల్, నార్త్ అండ్ ఎర్త్ పోల్ ఆఫ్ ద నార్త్ అండ్ ఎర్త్ సౌత్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అర్థమవుతుంది మీకు? ఇది మన డైరెక్షన్ చూసుకోండి ప్లీజ్. సారీ, ఇది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, ఇది ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది జాగ్రఫికల్ నార్త్, జాగ్రఫికల్ సౌత్, ఎర్త్ది జాగ్రఫికల్ ఈస్ట్ వెస్ట్ అనమాట. వాడు ఏమన్నాడు? వెన్ ఫ్రీలీ సస్పెండెడ్ ద కాంపాస్ నీడిల్ కమ్స్ టు రెస్ట్ అలాంగ్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎర్త్ అని అడుగుతున్నాడు. భూమి యొక్క ఏ డైరెక్షన్ వైపు వస్తుంది? నార్త్ ఈస్టా, ఈస్ట్ వెస్ట్ డైరెక్షనా, లేదా సౌత్ ఈస్ట్ డైరెక్షనా, లేదా నార్త్ సౌత్ డైరెక్షనా? ఎప్పుడు కూడా సస్పెండ్ చేస్తే ఫ్రీగా మ్యాగ్నెట్ని కాంపాస్ని ఎప్పుడు కూడా భూమి యొక్క నార్త్ సౌత్ వైపే డిఫ్లెక్ట్ అవుతుంది. సో 4th one is the answer please. That is the answer.
When freely suspended, the compass needle comes to rest along the geographical north and south. Geographical north and south. North, northeast to east, west, so on and so forth. Okay, now 11th question, please. 11th question. 11th one. Okay, na? So almost theory questions. Cheppanu kada konni theory, konni problems. Next one. 11th, please. The magnetic force acting on a moving charge is given by the product of three quantities, namely dash. అర్థమైంది క్వశ్చన్. వాడు ఏమడిగాడు? ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ మూవింగ్ చార్జ్ అంటే క్యూ, ఆవేశం, ఇన్ ఏ ఈజ్ గివెన్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ త్రీ క్వాంటిటీస్, నేమ్లీ ఏ మూడు క్వాంటిటీస్ రాసులు ఫార్ములా ఇచ్చాడు. ఫస్ట్ ఇస్తున్నాడు చూడండి, చార్జ్, స్పీడ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. రెండవది చార్జ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. థర్డ్ వన్ చార్జ్, స్పీడ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఫోర్త్ వన్ చార్జ్, స్పీడ్, కరెంటు. సో ఆల్రెడీ దీనికి మీ కాన్సెప్ట్లో వచ్చే ఉంటుందండి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై క్యూవీబీ సైన్ థీటా. ఎక్స్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? ఇక్కడ ఛార్జ్ మూవ్ అవుతుంది, ప్లస్ క్యూ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ with velocity v in xy plane. Then it is making some angle with the magnetic field. Okay na? Charge is moving with velocity v and v is making an angle there. Then in the third direction, z axis వైపు the magnetic force is given by v cross b. చూడండి ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ కర్ల్ రూల్ యూజ్ చేయొచ్చు. v cross b చూడండి, v cross b పైకి, v cross b పైకి. సో ఈ డైరెక్షన్ రిజల్ట్ ఉంటుంది చూడండి, v cross b. ఇది హైయర్ క్లాస్లో చదువుతారు, ఇప్పుడు అవసరం లేదండి క్రాస్ ప్రొడక్ట్ అవన్నీ హైయర్ క్లాస్. జస్ట్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఫైనల్గా సైన్ థీటా మ్యాక్సిమం ఎప్పుడు? వెన్ థీటా ఇస్ 90 degrees ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ. Therefore magnetic force is given by QVB. చూడండి ఎక్కడ ఉన్నాయి, QVB. ఇది థర్డ్ వన్ ఇది ఆన్సర్. ఓకేనా? చార్జ్, స్పీడ్, ఫ్లక్స్ డెన్సిటీ. సో ఇట్ ఈస్ గివెన్ బై నేమ్లీ చార్జ్, స్పీడ్ అండ్ ఫ్లక్స్ డెన్సిటీ. థర్డ్ వన్ ఇది ఆన్సర్ ప్లీజ్. ఓకే, 12th క్వశ్చన్ ప్లీజ్. 12th వన్ అదవుతుంది అందరికీ పాయింట్స్. సో అక్కడక్కడ థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యూమరికల్స్ కూడా వస్తున్నాయి. రైట్, 12th క్వశ్చన్ ప్లీజ్. 12th one. 1 2 3 4 5 6 7 8 9 10 11. 12th question please. The Lenz's law gives dash. చెప్పాను కదా లెన్స్ లా, సైంటిస్ట్ ఒక లా ఇచ్చాడు. ఏంటది? డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అట్ ఎనీ పాయింట్, direction of magnetic field line at any point. అది ఫస్ట్. ఇది రెండవది, ఈ లెన్స్ అనే సైంటిస్ట్, ఎక్సలెంట్ సైంటిస్ట్ అండి అన్న వన్ పాయింట్ చెప్పండి. రెండో పాయింట్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్, magnetic force acting
on a current carrying wire in magnetic field. Second one. Third one kuda istanu agandi, place ledu. Let me rub the board. Third point, direction of induced current. Direction of induced current. Fourth one, pole strength of the bar magnet. Pole strength అంటే M. సో లెన్స్ లో మీకు చెప్పాను కదా, మ్యాగ్నెట్ దగ్గరికి వస్తున్నప్పుడు మ్యాగ్నెట్ పుష్ చేసేస్తుంది బై బికమింగ్ నార్త్ పోల్ ఆటోమేటిక్లీ. బయటికి అంటే అవే ఫ్రమ్ వెళ్ళిపోతున్నప్పుడు అట్రాక్ట్ చేసుకుని, అంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిక్రీజ్ చేస్తుంది. డిక్రీజ్ అంటే ఆల్వేస్ ఇట్ అపోజెస్ ద చేంజ్ ప్రొడ్యూస్డ్. సో ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. అదే మైనస్ సైన్ అని చెప్పాను కదా, మైనస్ d∅dt. ఇండ్యూస్ EMF డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫెరడేస్ లాలో. ఈ మైనస్ సైన్ దట్ ఈస్ వాట్ లెన్స్ లా. ఓకేనా? This minus sign is nothing but Lenz's law. Always opposes the change produced in the coil. Okay, 13th question andi. Theoretical points kada konచెం speed up cheddam. Problems vachinappudu slow ga veldam. Next chudandi, an auto driver has started his auto. Chinna malli theory. An auto driver has started, చాలా సార్లు మనం చూస్తుంటాం, started his auto with the help of a చాలా అంటే ఇవి కొంచెం పాత ఆటోలకి ఈ విధంగా ఉంటాయండి. విత్ హెల్ప్ ఆఫ్ ఏ రోప్. ఒక చిన్న తాడులో ఉంటుంది, తాడుని వెనక నుంచి లాగుతారు. రోప్ బై పుల్లింగ్, సెల్ఫ్ ఉండదు అన్నమాట వాళ్ళకి, పుల్లింగ్ the device used by him to convert mechanical energy, ఇందాక చెప్పాను దీని గురించి, to electrical energy. ఏంటది? డైనమో. was invented Alfred Nobel, scientist. ఓకేనా? సో ఇలా లాగడం వల్ల ఏమవుతుందంటే మెకానికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ డాష్. ఫస్ట్ వన్, an auto driver has started his auto with the help of a rope by pulling it. The device used by him to convert mechanical energy into electrical energy is dash. First the answer బ్యాటరీయా? కాదు. రెండోది ట్రాన్స్ఫార్మరా? is it transformer? No. These are used to కరెంట్, డెవలప్ కరెంట్. అవుట్ సైడ్ మనం బయట ఎక్కడ చూస్తుంటాం, దానివల్ల మనకు కరెంట్ వస్తుంటుంది, వోల్టేజ్, ఆల్టర్నేటింగ్ కరెంట్. థర్డ్ వన్ ఫ్యూజా? ఇది కూడా కాదండి. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్ పర్పస్ టు ప్రివెంట్ ఫ్రమ్ డ్యామేజ్ ఆఫ్ ద అప్లయన్సెస్. లాస్ట్ వన్ డైనమో. సో దిస్ వాజ్ ఇన్వెంటెడ్ బై, చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను, ఆల్ఫ్రెడ్ నోబెల్. సో డైనమో అనేది ఏంటంటే ఎప్పుడైతే లాగుతున్నాడో మెకానికల్ ఎనర్జీస్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దిస్ ఇస్ ద మెయిన్ వన్. ఫోర్త్ వన్ ఇస్ ఆన్సర్. 14 please. That is the main principle involved in the auto driver there. The material more suitable for, next question please. Theoretical kada konచెం speed ga veltunanu. The material more, problem vachinappudu malli slow ga veldam. The material more suitable for core of the electromagnetic, core of the electromagnet is dash. సాఫ్ట్ ఐరన్ కోర్ యూజ్ చేస్తారు కదా, అదనమాట. ఓకేనా? ఆన్సర్ కూడా చెప్పినట్టున్నాను. ఫస్ట్ వన్ కాపర్ నికెల్ ఎల్లాయ్. ఇస్ ఇట్ కాపర్ నికెల్ ఎల్లాయ్? సెకండ్ వన్, ఈజ్ ఇట్ నైక్రోమ్? థర్డ్ వన్ సాఫ్ట్ ఐరన్. Fourth one steel. So here you can see 4 choices are given: copper, nickel alloy, nichroma, soft iron, steel. So generally material more suitable for core of the electromagnetic. Okay, just we'll have a small break.
I'll come within few minutes. Okay, welcome back again. Right, after the break, we'll start again now. See here, what is the question here? Yes, the material more suitable for core of the electromagnet is dash అన్నాడు. ఎలక్ట్రోమాగ్నెట్ లో ఆ కోర్ లో ఏం యూజ్ చేస్తారంటే జనరల్ గా ఎక్కువగా సాఫ్ట్ ఐరన్ యూజ్ చేస్తారండి. ప్లీజ్, సాఫ్ట్ ఐరన్. ఓకేనా? సో థర్డ్ వన్, నాట్ కాపర్, నికెల్ ఆర్ నైక్రోమ్ ఆర్ స్టీల్. దిస్ ఈస్ బెటర్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్లక్స్ దేర్. ఓకేనా? Metal used for electromagnet. So that is the answer అండి, soft iron. 14th question please. 14th one. Note chesara? Yes. Soft iron please. Shall we go to the next one again? Problem. Very nice one. 15th one please. 15th one. 15th one. 15th question note cheskondi please. Again another problem for you. 15th question. A conductor moving with a speed. A conductor moving with a speed of 20 meters per second in the direction perpendicular to the direction of magnetic field, perpendicular to the direction of magnetic field of induction 0.5 Tesla induces an EMF of 5 volts. Okay na? The length of the conductor is, chusara banthabonda lekka, the length of the conductor is dash. Kinda cheripestanandi, choice istanu meeku 15th one. Okay na? Right. Now see here what has happened. 15th question loni he has given some numerical. Okay na? Answers kuda ichadandi. Number 1, is it 1 meter? Number 2, is it 5 meters? Number 3, is it 50 meters? Number 4, is it 0.5 meters? ఈ లెక్క మీకు ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను కాన్సెప్ట్ బిఫోర్. ఏ కండక్టర్ మూవింగ్ ది స్పీడ్ ఆఫ్ 20 మీటర్ డైరెక్షన్ పర్పెండ్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందాక చెప్పాను మీకు ఫిజిక్స్ లో ఎలా వాడామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద బోర్డ్. చూడండి, ఈ విధంగా ఎప్పుడైనా వేస్తే ఫిజిక్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఇంటూ ద బోర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. చూడండి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ 0.5 టెస్లా. సో ఇక్కడ వాల్యూ ఇచ్చాడు 0.5 టెస్లా. ఏ కండక్టర్ మూవింగ్ ద స్పీడ్ ఆఫ్ ఇన్ డైరెక్షన్ పెర్పెండిక్యులర్. ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ లో ఉంది, PQ is a conductor, let it be length L. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కండక్టర్ లో ఉంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కండక్టర్ లో ఉంది perpendicular. Okay, and it is moving like this in this fashion V. Okay, with the speed of how much? 20 meters per second. సో ఇక్కడ మీరు ఏది అప్లై చేయొచ్చు? B perpendicular L. So you can use the formula motional EMF. EMF is equal to BLV direction. Okay na? So ఇక్కడ ఆల్రెడీ ఇండ్యూస్ EMF ఇచ్చాడు 5 volts. అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చాడు, అది ఇండక్షన్ 0.5 టెస్లా. తర్వాత లెంత్ మనకు తెలియదు, కనుక్కోవాలి. స్పీడ్ ఇచ్చాడు 20 meters per second. జాగ్రత్త చూడండి, 5 లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0.5 ని 5/10 ఇంటూ L ఇంటూ 20 0 0 5 5 క్యాన్సల్. సో ఇక్కడ 1 ఉంది, 1 ఈజ్ ఈక్వల్ టు 2L ఇటు పక్క రైట్ సైడ్, లేదా 1/2 ఈజ్ ఈక్వల్ టు L, లేదా L ఈజ్ ఈక్వల్ టు 0.5 meters. చెకప్ ద ఆన్సర్. సో 4వ ఆన్సర్ 0.5. ఓకేనా? సో 15th వన్ ఆన్సర్ 0.5. చెప్పాను కదా మీకు, ప్రతిది కూడా కాన్సెప్ట్ బేసే. ఇఫ్ యు నో ద కాన్సెప్ట్ ఈజీలీ యూ కెన్ అటాక్ ద ప్రాబ్లం. ఇది మోషనల్ EMF ఫార్ములా.
Okay, when a conductor of length L moving with velocity something perpendicular to the magnetic field inside or outside. Okay na? ఇలా ఇచ్చారంటే ఇన్సైడ్ అనమాట. కండక్టర్ మూవింగ్ ద స్పీడ్ ఇన్ ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏమీ చెప్పనప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న హింట్ చెప్తున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడు చెప్పకపోతే మీరు ఇన్సైడే తీసుకోండి. ఎప్పుడు కూడా 99% ఇన్సైడ్ ఫీల్డ్. ఇందాక కూడా చెప్పాను కదా, పామ్ రూల్, రైట్ హ్యాండ్ పామ్ రూల్. చెప్తే మాత్రం అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఇటు పక్క తీసుకోవాలి, మీ వైపు కెమెరా వైపు ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. చెప్పనంత వరకు 90% టేక్ ఇన్సైడ్ ఓన్లీ. ఓకేనా? సో మీకు 16th వన్ రైట్ జరిపేస్తున్నానండి, నోట్ చేసుకున్నారు కదా. 16th ప్రాబ్లం, 16th one right. Another interesting question అండి. The magnetic field lines due to the magnetic field lines due to the horseshoe magnet which are used in moving coil galvanometer, of course, horseshoe magnet between the poles or dash. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ హార్షూ మ్యాగ్నెట్ మధ్యన ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. ఈజ్ ఇట్ స్ట్రైట్ లైన్స్? సెకండ్ వన్ స్క్వేర్స్. థర్డ్ వన్ is it squares? Third one circles. లేదా loops of irregular shape. Fourth one loops of irregular shape. మీరు చూసే ఉంటారు, హార్షూ మ్యాగ్నెట్ ఒక్కోసారి స్ట్రైట్గా ఉండొచ్చు లేదా కర్వేచర్ ఉండొచ్చు. ఈ మధ్యలో మ్యాగ్నెట్స్, ఇది నార్త్ సౌత్, ఈ మధ్యలో కాయిల్ పైకి ఇలా ఉంటుంది, డ్రాప్ చేసి ఉంటుంది, కరెంట్ పాస్ అవుతుంది. సో లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా స్ట్రైట్గా ఉంటాయి, ఇప్పుడు నార్త్ టు సౌత్, లేదా అటుపక్క నార్త్ తీసుకుంటే అటు నుంచి ఇటే ఉంటాయి. సో స్ట్రైట్ లైన్స్, నాట్ స్క్వేర్ ఆర్ సర్క్యులర్ ఆర్ వాట్ ఎవర్ థింగ్. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ స్ట్రైట్ లైన్స్. 16th one, 16th 17th క్వశ్చన్ ప్లీజ్. 16th అయిపోయింది, 17th నోట్ చేసుకోండి ప్లీజ్. క్లియర్? Okay, so we'll go to the 17th question now. ఇక్కడ ప్లేస్ సరిపోతే రాసేద్దాం, ఇది కూడా డయాగ్రామ్ జరిపేస్తున్నాను. 17th one అండి, ప్లీజ్ నోట్ డౌన్. రైట్. A bar magnet is moved towards a coil. 17th one. A bar magnet, ఒక దండాయస్కాంతం, bar magnet is moved towards a bar magnet moved towards a coil. First A slowly, B fastly or quickly. Okay, ఇప్పుడు అడుగుతున్నాడు the induced EMF is dash. పైన రాస్తానే చాయిస్. 1 same in both cases. Second one large in case A. Third one large in case B. Fourth one dependent only on radius of the coil. సో మీ అందరికీ చెప్పాను, బార్ మ్యాగ్నెట్ ఇది ఫారడేస్ ఎక్స్పెరిమెంట్స్ అండి. సపోజ్ మీకు చూపిస్తాను, ఆగండి, బొమ్మ వేసి 17 I'll draw the figure and I'll show it to you what happens. సో జనరల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఫారడే, సార్ మైకిల్ ఫారడే. ఇది కాయిల్, ఓకేనా? సపోజ్ ఇక్కడ ఒక గ్యాలనోమీటర్ కనెక్ట్ చేశాడు వితౌట్ ఎనీ బ్యాటరీ ప్లీజ్, గ్యాలనోమీటర్. సో కాయిల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాగ్నెట్ ఉంది, నార్త్ పోల్ సౌత్ పోల్. మ్యాగ్నెట్ కాయిల్ వైపు వస్తున్నప్పుడు ఇవి ఫ్లక్స్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్.
సపోజ్ స్పీడ్గా మూవ్ చేసావు, ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. స్లోగా మూవ్ చేసావు, స్లోగా డెవలప్ అవుతుంది. అంటే ఫాస్ట్గా మూవ్ చేస్తే ఫాస్ట్గా డిఫ్లెక్ట్ అవుతుంది గ్యాలనోమీటర్. స్లోగా చేస్తే స్లో. ఎందుకంటే ఫ్లక్స్ లైన్స్ కూడా డిపెండ్స్ అపాన్ ద మూవ్మెంట్, మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బార్ మ్యాగ్నెట్ ఇస్ మూవ్ టువర్డ్స్ ద కాయిల్ స్లోలీ. స్లోగా చేస్తే స్లోగా ఉంటుంది ఫ్లక్స్ డెవలప్మెంట్, ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్. సో ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు, ఏ బార్ మ్యాగ్నెట్ ఇస్ మూవ్ టువర్డ్స్ ద కాయిల్ స్లోలీ క్విక్లీ. స్లోలీ చేసినప్పుడు నెమ్మదిగా ఉంటుంది, క్విక్లీ చేస్తుంటుంది ఫాస్ట్. ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటుంది కేస్ ఫాస్ట్ చూడండి. సేమ్ ఇన్ బోత్ కేస్ రాంగ్. లార్జ్ ఇన్ కేస్ ఏ ఇది రాంగ్. లార్జ్ ఇన్ కేస్ బి థర్డ్ వన్ ఇది రైట్. ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ చేస్తే ఫాస్ట్గా డిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్కువ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. ఓకేనా. సో ఆన్సర్ విల్ బి థర్డ్ వన్, లార్జ్ ఇన్ కేస్ బి. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ ఆన్సర్స్ ప్లీజ్. ఓకేనా. సో థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్, లార్జ్ ఇన్ కేస్ బి. దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్ ప్లీజ్. నెక్స్ట్ వన్ 18th వన్ కదా. 18th వన్ రబ్ చేసేవచ్చా చూడండి, నోట్ చేశారా. సో 18th క్వశ్చన్ ప్లీజ్. 18th one. So I think we'll stop after 20 bits, another 2 or 3 bits, and again we have to do one more video for this magnetic effect, same like before. Almost it has passed away 1 hour. Okay, 18th question andi. Next enti chodda 18th. Right, generally right hand rule is used. Generally right hand ante Fleming's right hand rule. Generally right hand rule is used when the velocity and magnetic field are dash. ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ దేనికోసం యూజ్ చేస్తారు, ఫస్ట్ independent of each other, second one at 45 degrees to each other, third one parallel to each other, and last one perpendicular to each other. ఇది మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో కూడా చెప్పానండి. చూడండి, సపోజ్ పోల్స్ ఇక్కడ ఉన్నాయండి, ఇలా ఉన్నాయి పోల్స్, ఇక్కడ నార్త్ ఇక్కడ సౌత్ ఉన్నాయి. సో లైన్స్ ఇలా ఉన్నాయి. సపోజ్ కాయిల్ ఇలా ఉంది, హ్యాంగ్ చేసి కరెంట్ ఇలా పాస్ అవుతుంది. జనరలీ ద రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూ యూజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ డాష్ అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైనా మధ్య చూడండి రైట్ హ్యాండ్ రూల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్, వెలాసిటీ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఇలా ఉంటున్నాయి చూడండి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేమో కరెంట్ డైరెక్షన్, కరెంట్ ఆర్ వెలాసిటీ, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఇది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. అంటే ఎలా ఉన్నాయి, వెలాసిటీ మ్యాగ్నెటిక్ విల్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అన్ని మూడు కూడా పెర్పెండిక్యులరే. సో ఇక్కడ ఏం జరిగింది మనం చూడండి. జనరల్లీ యూజ్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్ వెన్ వెలాసిటీ magnetic field, చూడండి velocity magnetic field perpendicular to each other, not parallel. Okay na, not 45. Okay, so fourth one is the answer, perpendicular to each other. ఇది కూడా wrong. Fourth one is the right answer please, according to Fleming's right hand rule, perpendicular to each other please. Fourth one is the answer. Okay na. 19th one I am going, please note down. 19, another one more question to end up this first part of the video. Note chesne right. 19th question please. 19th one. Right. Another interesting kind of problem. A force exerted. A force. Numerical and malini. A force exerted on a 3 meters long conductor. 3 meters long conductor having a current of 2 amperes in 0.4 Tesla
magnetic induction. చెప్పాను కదా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్న ఫ్లక్స్ డెన్సిటీ అన్న ఒకటే. with an angle of 30 degrees is dash. So ఇక్కడ ఏమన్నాడు, a force exerted on a 3 meters long conductor having a current so much in a magnetic field induction. ఓకేనా? సో ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను. వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్? IBL sin theta. ఓకేనా? దిస్ ఇస్ ఒరిజినల్ ఫార్ములా. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఏ ఫోర్స్ ఎగ్జర్ట్ ఆన్ ద 3 meters long. ఇది అడిగారు మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్. మీకు ఆన్సర్స్ ఇవ్వలేదు కదా, ఆన్సర్స్ కూడా రాద్దాం. ఫస్ట్ వన్ 1.2 newtons, second one 12 newtons, third one 72 newtons, and last one 2.4 newtons. ఇప్పుడు చేద్దాం. ఓకేనా? డైరెక్ట్ ఫార్ములా అండి, ఇంకేం లేదు చేయడానికి. జస్ట్ అప్లై ద ఫార్ములా, యూ విల్ గెట్ ఇట్. దట్స్ ఆల్. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. సో ఇది ఒరిజినల్ ఫార్ములా. F = బిల్ సైన్ థీటా, IBL sin theta. మ్యాగ్నెటిక్ ఫోర్స్ I కరెంట్ అందించాడు 2 amperes. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు? 0.4 టెస్లా. ఇంకేమి ఇచ్చాడు? 3 meters లాంగ్, లెంత్ 3 meters. సైన్ థీటా సైన్ 30 degrees. ఓకేనా? సో ట్రిగ్నోమెట్రీలో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు హాఫ్. టేబుల్లో అప్లై చేయండి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into 0.4ని 4/10 అని రాసుకోవచ్చు ఇంటూ 3. సైన్ 30 ఏమో హాఫ్. ఈ టూ క్యాన్సిల్. 2 2s are 4, 2 5s are 10, 5 3s are 15 by క్యాన్సిల్ అవుతుందా? సారీ, 3 2s are 6 అండి. 6/5 ఇది క్యాన్సిల్ అయిపోయింది. 2 2s are 4, 2 5s are 2 3s are 6, 6/5 అంటే 1.2 ఉంది కదా ఆన్సర్. ఫస్ట్ వన్ ఇది ఆన్సర్. 6/5 కదా, 5 1s are 5.2. సో ఆన్సర్ ఏంటి వచ్చింది మనకి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ 1.2 newton. First one is the answer, please. Last one for this video, 20th question, please. Remaining 20 will go into another video, please, because almost it's a long video now. 1 hour almost over, I think. Last one. Note chesaru kada. Which among the following does not involve? Last one for this video. Which among the following does not involve the principle of electromagnetic induction, EMI, electromagnetic induction. So కింద ఆన్సర్ ఇచ్చాడండి. ఈ కింద వాటిలో ఈఎంఐ దేనికి వర్తించదు? ఈఎంఐ డస్ నాట్ ఇన్వాల్వ్. ఎలక్ట్రిక్ మోటారా? ఫస్ట్ వన్, ఈజ్ ఇట్ ఎలక్ట్రిక్ మోటార్? ఈజ్ ఇట్ ఎలక్ట్రిక్ జనరేటర్? ఈజ్ ఇట్ ఎలక్ట్రిక్ జనరేటర్? థర్డ్ వన్, ఈజ్ ఇట్ ఎలక్ట్రికల్ గేజర్? Is it electrical geyser, which is used in bathrooms again for heating? Fourth one, induction stove. చూడండి, ఎలక్ట్రిక్ మోటార్ ఫారడేస్ ఈఎంఐ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది, జనరేటర్స్ లో కూడా ఉంటుంది, ఇండక్షన్ స్టవ్ లో కూడా ఉంటుంది. ఉండదు దేంట్లో అంటే ఎలక్ట్రిక్ గేజర్, బికాస్ హియర్ ఎలక్ట్రిసిటీ ఈస్ యూజ్ డైరెక్ట్లీ టు హీట్ ద వాటర్. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈఎంఐ మీన్స్ electrical geyser. So answer is third one, please. Okay na? Third one, electrical geyser. Tarvata 20 questions complete ayandi successfully ga, please. We have completed successfully 20 questions, please. Okay na? 20 questions. So what I'll do is, almost it has become very lengthy video now in the first video. Now remaining 20 questions in this magnetic effects of current, we will do another video, because I already promised you in every chapter we are giving 40 important questions for the Polyset 2025. Okay, so remaining 20 we will see in the next video. తర్వాత ఇంకో విషయం అండి, ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ మీకు చెప్తున్నానో
ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, బికాస్ దీస్ విల్ 100% విల్ బి కమింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. 100% గ్యారంటీగా క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు కానీ నెంబర్స్ మార్చవచ్చు, బట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ గ్యారంటీ ద ఎగ్జామినేషన్. ఓకే, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ థింగ్.